ఔజు బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు మన హదీస్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తాయిఫ్ నగర ప్రజలకు జరిగిన సంఘర్షణ. మక్కా నగరంలో ఖురైష్ ప్రజల హింస ఎక్కువ కావడంతో ఇస్లాం సందేశాన్ని ప్రచారం చేయడానికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు జైద్ బిన్ హరీషా రజియల్లాహు తాలాతో కలిసి తాయిఫ్ పట్టణానికి వెళ్లారు. అక్కడ తాయిఫ్ నాయకుడు అయిన బను తాకీఫ్ ఇస్లాం స్వీకరించకపోగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి అవమానించి ఎగతాళిగా మాట్లాడారు. తాయిఫ్ ప్రజలు వీధి పిల్లలను రెచ్చగొట్టి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైకి రాళ్ల వర్షం కురిపించారు. నౌజుబిల్లా. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారి శరీరం మొత్తం పాదాలతో సహా రక్తమయం అయిపోయాయి. జైద్ బిన్ రజియల్లాహు తాలా ఆయనను కాపాడేందుకు తన శరీరాన్ని కూడా అడ్డుగా పెట్టారు. అప్పుడు ఆకాశంలో ఉండే దైవదూతలు మరియు పర్వతాల పైన ఉండే దైవదూతలు అంటే జబల్ ఖజ్వాన్, జబల్ సఫా పర్వతాల పైన ఉండే దైవదూతలు బోరున ఏడ్చాయి. ఓ మొహమ్మద్, ఎందుకు మీరు ఇంత సహనం వహిస్తున్నారు? మీరు అనుమతి ఇస్తే ఈ పర్వతాల మధ్య వారిని పిండి చేసేస్తాము అని అన్నారు. ఈ దుఃఖ సమయంలో కూడా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా దుఆ చేశారు: ఓ అల్లా, నా ఈ బలహీనతను నీకు ఫిర్యాదు చేస్తున్నాను. నన్ను వారు అవమానించినా వారిని నాశనం చెయ్యొద్దు. వారి రాబోయే తరాలలో అయినా నిన్ను పూజించేవారు పుడతారు ఇన్షా అల్లా. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి అత్యున్నత క్షమాగుణానికి ఉదాహరణ. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జిబ్రాయిల్ అలైహిస్సలాంను పంపారు. జిబ్రాయిల్ అలైహిస్సలాం ఇలా అన్నారు: ఓ ప్రవక్త, మీరు అనుమతి ఇస్తే ఈ ఊరి వారిని ఈ రెండు కొండల మధ్య పిండి చేస్తాను అని. దానికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: వద్దు, వారి సంతానంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను విశ్వసించే వారు పుట్టవచ్చు అని క్షమించారు. ఇది అంతా చూసిన తాయిఫ్ ప్రజలు ఇస్లాం స్వీకరించారు. అల్లాహు అక్బర్. సుబ్హానల్లాహ్. ఈ సంఘటన ప్రవక్త యొక్క సహనం, కరుణ, శాంతి ధోరణి ప్రపంచానికి మహా గొప్ప ఉదాహరణగా నిలిచింది. సుబ్హానల్లాహ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.